ఇక దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అంత రష్ లేదు. ఇక మేము తొందరగానే అయితే వెళ్ళినాం. ఇక మూడుగుండ్ల మధ్య నుంచి అయితే ఇక వెళ్దామని వెళ్తున్నాం. ఇక మెట్లపై నుంచి దారి లేదని ఇక ఈ కొండల నడుము నుంచి వెళ్తున్నాం. ఇక అయితే మూడుగుండ్ల పైకి అయితే వచ్చినాం. స్వామివారి ఇక్కడ ఉన్నారు. అంతా బాగుంది మూడుగుండ్ల పై నుంచి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటా. స్వామివారి దగ్గరకు వచ్చిన తర్వాత స్వామివారిని చూసి స్వామివారికి అభిషేకం చేసినాం. అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ కొండపై నుంచి కిందికి చూస్తే ఆ ఊరు, ఆ ప్రాంతం అనేది చాలా విశాలంగా ఉంది. చాలా బాగా, చాలా అందంగా కొండలు మధ్య నుంచి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ నిలబడి చాలాసేపు వాళ్ళ కోరికలు అనేటివి కోరుకొని ఆ స్వామివారి మొక్కులు అప్పచెప్పి వెళ్తారు. ఇక్కడికి అయితే అమావాస్య టైంలో అయితే చాలామంది, చాలా రష్ ఉంటుంది. అమావాస్యకి అయితే చాలామంది ఇక్కడికి రానికి కూడా, ఈ స్వామివారిని మనసారా చూడడానికి కూడా టైం ఉండదు, అంత రష్ ఉంటుంది. ఈ ప్లేస్ అనేది అంత పవిత్రమైనది. ప్రతి అమావాస్యకి చాలామంది భక్తులు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారి కలలో కనిపించి వాళ్ళ మొక్కులు, వాళ్ళ బాధలన్నీ తీరుస్తారని ఇక్కడ జనాలు చాలామంది నమ్ముతారు. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. పైన ఇక్కడ కిందికి అయితే వెళ్తున్నాం.